ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ శుభవేళ, ఈ క్రిస్మస్ మాసము ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అన్ని విషయాల్లో వెలుగు సంబంధులుగాను రక్షణార్థమైన కృపలో మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. చూడండి, ప్రతి మనిషి జీవితం రక్షించబడాలి, కాపాడబడాలి. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి మరి యుగ సంబంధమైనటువంటి ఆకాశ మండలము యొక్క మరి దురాత్మ సైన్యములు ప్రతి మనిషిని యొక్క జీవితములో వారి కనులకు మబ్బు కలుగు చేసి లోక సంబంధమైన పాపములో, వ్యసనములో, బలహీనతలో, లోపములో పడిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సమయములో మీరు గమనించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్క పట్టణము రక్షించబడాలి, ప్రతి పట్టణము కాపాడబడాలి, ప్రతి పట్టణము కూడా దీవించబడాలి. ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నది లోకరక్షకుడుగా, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవుడుగా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వలె ఈ లోకానికి వచ్చారు ఆయన. ఈ పూట వాక్యములో నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదను. ఖచ్చితంగా మీరు గమనించాలి, పట్టణము కాపాడబడాలి. పట్టణములో నివసించేవారు ఇదిగో రక్షణ పొందుకునే అనుభవాల మధ్యలో ఉన్నారు. ఆ పట్టణము అనగా దేవుని సన్నిధిగా మార్చబడాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వారముగా రక్షించబడాలని ఈ పూట వాక్యం చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 35వ వచనములో మనం చదువుతున్నాం. 34, 35. నేను మీతో చెప్పినదేమనగా, ఏమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము. ఇదిగో ఓ భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణం. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే పట్టణము దేనితో పోల్చి ఉన్నారంటే మహారాజు పట్టణం యెరూషలేము. భూమి తోడని చెప్పొద్దు, ఆకాశము తోడని చెప్పొద్దు, ఇంకను నీ తల మీద చేసుకొని తోడని చెప్పొద్దు అని చెప్తూ ఇక్కడ చెప్పదలసిన మాట ఏంటంటే, ఆయన పాదపీఠము యెరూషలేము తోడని చెప్పొద్దు, అది మహారాజు పట్టణం. ఈ వాక్యములో మనం గమనించినటువంటి మాటల్లో ఇదిగో నేను ఈ పట్టణమును కాపాడి రక్షించాలి. చూడండి, ఈ లోకములో మనం చూసినట్లయితే పట్టణములు, గృహములు, వారి నివసిస్తున్నటువంటి నివాస స్థలాలు, వారి మీద ఏమి వేలుబడి చేస్తున్నాయంటే అబద్ధము, మోసకరమైనవి, బలహీనతలు, అనేకమైనటువంటి నానా విధమైన శాపములు. వాటి నుంచి రక్షించబడాలంటే అబద్ధమైనటువంటి వాటి మీద ప్రమాణాలు కాదు, వ్యర్థమైనటువంటి వాటి మీద ప్రమాణాలు కాదు, కానీ ఖచ్చితంగా నీవు దేవునితో ఒక ప్రమాణము కలిగి ఉండాలి. యేసుక్రీస్తుతో ఒక ప్రమాణము కలిగి, ప్రభా నేను ఒకప్పుడు ఇటువంటి జీవితం, నా జీవితం ఇదిగో, వాక్యమును వెనకముందు నా జీవితం ఇది, ఇక మీదట నా జీవితమును నేను దేవునికి అంకితం చేసుకుంటున్నానని నీ హృదయముతో నువ్వు ప్రమాణము చేసినట్లయితే వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నీ పట్టణమును కాపాడబడతారు, నీవు రక్షణ పొందినట్లుగా రాయబడింది. ఎందుకంటే నాకు ప్రార్థన చేసేవారు తను తాను తగ్గించుకొని తన చెడుతనాన్ని మర్చిపోయి విడిచిపెట్టినట్లయితే నేను నీ పట్టణమును ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించి కాపాడుతానని ప్రభు చెప్తాడు. ఈరోజు మనం చెప్తున్నటువంటి మాట అబద్ధికమైనటువంటి వాటి మీద అనేకమైన అబద్ధ ప్రమాణాలు కాదు, కానీ దేవునితో ఖచ్చితమైన ఒక ప్రమాణము చేయాలి. అప్పుడే నీవు నీ కుటుంబముగా దేవుని సన్నిధిలో పట్టణము కాపాడబడుతుంది. ఇదిగో నీవు రక్షణ మార్గములో నడుచుతావని లేఖనాలు తెలియచేస్తున్నమాట. కీర్తన గ్రంథములో 87వ కీర్తన 3వ వచనం,
దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. చూసారా, ఒక మనిషి మార్పు చెందినటువంటి వారు దేవుని పట్టణముగా కట్టబడాలి. ఒక మనిషి జీవితంలో మార్పు చెందినప్పుడు దేవుడు పట్టణముగా కట్టబడాలి. అప్పుడు మనుషులు ఏం చెప్పుకుంటారంటే, ఆ మనిషిని చూసినప్పుడు దేవుడు పట్టణమా, మనుషులు అనేకమైనటువంటి వాటిని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. కారణం ఏంటంటే, వీళ్ళు ప్రభు సన్నిధిలో కట్టబడి ఉన్నారు, ప్రభు సన్నిధిలో రక్షించబడి ఉన్నారు. ఈరోజు రక్షించబడినటువంటి అనుభవాలు ఉన్నాయా? పడిపోయిన జీవితాలుగా ఉన్నాయా? శిథిలమైపోయిన జీవితాలుగా ఉన్నాయా? ఈ లోకమునకు ప్రభు లోకరక్షకుడుగా వచ్చింది కారణము ఇక్కడ మీరు గమనించాలి. నిన్ను గురించి అనేక మంది సాక్ష్యం చెప్పుకోవాలి. అంతగా నిన్ను హెచ్చించుటకు ఆయన రక్షణ నీకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్షణ ద్వారములో వెళ్ళిపోయి కొన్నిసార్లు రక్షణ తీసుకొని పడిపోయిన వారు ఉన్నారు. ఇంకా కాలాన్ని వెళ్ళబుచ్చుచు తీసుకోవచ్చులే, ఇంకా నమ్మొచ్చులే, ఇంకా చాలా టైం ఉందిలే. చాలా జాగ్రత్తగా గమనించి కాలము ఎరిగిన వారమై రక్షణ సమీపముగా ఉండగా ప్రభు సన్నిధిలో నీవు రక్షించబడాలి. అప్పుడు నీ పట్టణము కాపాడబడుతుంది. నీవు రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో భద్రముగా కాపాడబడతావు. కీర్తన గ్రంథములో 48వ కీర్తన 2వ వచనం, ఉత్తర దిక్కుమున మహారాజు పట్టణమును సియోను పర్వతము ఇదిగో రమ్యమైనటువంటి ఎత్తైనటువంటి చోటును ఉంచి సర్వభూజనులకు సంతోషకరముగా ఉన్నది. ఇక్కడ మీరు గమనించాలి, ఉత్తర దిక్కున మహారాజు పట్టణము సియోను పర్వతము రమ్యముగా ఎంచబడి సర్వభూజనులందరికీ సంతోషకరమైనది. ఇది దేనితో పోల్చినటువంటి మాట తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, మహారాజు, ఆయన కృపలో స్థిరపరిచినటువంటి ఆ పట్టణముగా సియోను పర్వతము రమ్యమైనదిగాను ఎత్తైనటువంటి చోటుగాను సర్వభూజనులు సంతోషించాలి. ఎక్కడ అనంటే యేసుక్రీస్తులో. లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఎప్పుడు వచ్చిందండి? లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే యేసుక్రీస్తు ద్వారానే, ఆయన వాక్యము ద్వారానే మనకి సంతోషకరమైనటువంటి ఉత్తర దిక్కున మహారాజు పట్టణము సియోను పర్వతము రమ్యమైనది, అది ఎంతో ఎత్తైన చోటున సర్వభూజనులు కూడా సంతోషించుచున్నారని లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. నీ కుటుంబాన్ని కాపాడి రక్షిస్తాడు ఆయన. నీవుండే చోటున్నటువంటి కాపాడి రక్షించగలిగిన లోకరక్షకుడు ఆయనకి నీ హృదయం ఇవ్వు. నీ మనస్సును దేవుని సన్నిధిలో అప్పగించుకో. ప్రభు నిన్ను రక్షించి ఆయన కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో పునాది కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూస్తున్నట్లుగా ఈరోజు మనము దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి, ఇక్కడ మనకి ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఇది అస్థిరమైనది, స్థిరమైనటువంటిది ప్రభు రాజ్యం. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ఇక్కడ మీరు గమనించాలి. ఏమని రాయబడి ఉందో, దేనికి ఆయన శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాది కలిగిన పట్టణము అబ్రహాము ఎదురు చూసినట్లుగా క్రీస్తు రాజ్యమును కొరకు యేసుక్రీస్తు యొక్క రక్షణ మనము భూమి మీద కాపాడుకొని జాగ్రత్తగా మనం ప్రభుని వెంబడించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు 13వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు చోటున దాని కొరకు మనము ఎంతగానో ఎదురు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని, రక్షణ జీవితాన్ని ప్రభు సన్నిధిలో నడుచుకోవాలి. నిర్మలమైన పట్టణం ఇక్కడ లేదు, అక్కడికి చేర్చబడాలంటే మీరు గమనించాలి, దేవుని సన్నిధిలో రక్షణ పొందాలి. ఆయన కాపాడబడకపోతే, ఆయన రక్షించబడకపోతే
ఎందరూ ఆయన సన్నిధిలో చేర్చగలుగుతారు? అవిశ్వాసుల గుంపులో ఉన్నట్లయితే అవిశ్వాసుల గుంపులతో దేంతో పోల్చారంటే మేకల స్వభావం అవిశ్వాస స్వభావం, గొర్రెల స్వభావం విశ్వాస స్వభావం. మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కాపరిని వెంబడించే గొర్రెల వలె ఎక్కడ తప్పిపోకుండా దేవుని సన్నిధిలో, ఇదిగో మనకి నిర్మలమైన పట్టణము ఆయన దగ్గరే ఉన్నది, ఆయన సన్నిధిలో మనము వాటి కొరకు మనం ఎదురు చూసే అనుభవం ఏంటంటే వాక్యము చేతనే మనం ఆత్మీయతలో చక్కగా నడుచుకునేటువంటి ఆయన చిత్తము చొప్పున మనం నడుచుకోవాలి. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైనటువంటి పౌలు సహోదరుడు తిమోతితో శుభములని చెప్పుచూ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? మన తండ్రి అయినటువంటి దేవుడి నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆయన యొక్క కృపా సమాధానం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనకు కలుగుతుంది? కొలసీల్లోనే మనం గమనించినట్లయితే 3వ వచనములో ఉంటుంది, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగినటువంటి విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకును ప్రేమ కలిగినటువంటి ప్రేమను గురించి మేము వినిన మేలునెప్పుడు ఇదిగో మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము అని చెప్తున్నారు. యేసుక్రీస్తు యొక్క కలిగినటువంటి ప్రతి ఒక్క విషయముల గురించి పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, యేసుక్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసమును పరిశుద్ధపరిచి క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ప్రభు సన్నిధిలో ఇదిగో నీవు కాపాడబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట. అయితే ఆయన యందు మనం నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకొనొచ్చు. అబ్రహాము దేవుని వైపు అయితే ఎదురు చూస్తున్నాడో, ఇదిగో ఆ పునాది కలిగిన పట్టణము కొరకు భూమి మీద ఉండగానే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ప్రభుని వెంబడించాలి. ప్రభు కృపలో నీవు నీ కుటుంబం రక్షించబడును గాక. ఈ శుభవేళ నీ ఇంటికి నీ కుటుంబానికి ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడయుండి ఆయన కృపలో మీకును మీ కుటుంబానికి మారు మనస్సు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈరోజు వాక్యము నేను ఈ పట్టణమును కాపాడుతానని రక్షిస్తానని మీరు చెప్తున్నారు. ప్రభువా, ఈ వాక్యం వీక్షిస్తూ ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీవిస్తున్నారు, రక్షణ పొందుకున్న వారిని, ఇంతకు ముందే రక్షణ పొందుకున్న వారిని ఏమైనా బలహీనత నుండి సరిచేయండి. ఆ కుటుంబాన్ని కాపాడండి, వారి పిల్లల్ని కాపాడండి, వారి కలిగిన సమస్తము కూడా మీ కాపుదలలో భద్రముగా దాచిపెట్టండి. మీ అంబుల పొదలో ఒకవేళ రక్షణ లేక ఈ వాక్యము వింటూ వీక్షిస్తున్నారేమో, అటువంటి కుటుంబాన్ని రక్షించండి ప్రభువా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది. వారు మనసు పొందాలి, రక్షణ పొందాలని మీ సువర్తమానము ప్రకటన చేస్తూ ఉండగా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడునుగాక. మీ కృపలో స్థిరపరిచి నిజమైన సంతోషము, సమాధానం మీ రక్షణలో ఉన్నదని తెలుసుకొని నిజ క్రిస్మస్ వాళ్ళ జీవితంలో ప్రారంభమయ్యే రక్షణతో మొదలుపెట్టేటువంటి జీవితముగా మీ కృపలో భద్రపరిచి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి రక్షించునుగాక.